ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ 2026 బడ్జెట్ అయితే గనుక వచ్చేసింది. బడ్జెట్ తర్వాత అసలు ఏమేం ధరలు పెరుగుతున్నాయి, ఏమేం తగ్గుతున్నాయి అనేది అయితే గనుక ఒకసారి డీటెయిల్‌గా తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్లో 2026-27 కేంద్ర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ అనగానే ఉద్యోగులు, ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం చూసే సామాన్య ప్రజలు, గృహిణులు బడ్జెట్లో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయని చూస్తారు. అయితే కేంద్ర ఆర్థిక బడ్జెట్లో తయారీ, ఎగుమతి, గ్రీన్ ఎనర్జీకి అయితే ఉపశమనం లభించింది. మరోవైపు స్టాక్ మార్కెట్కి సంబంధించిన పెట్టుబడి లావాదేవీలపై పన్నులు విధించారు. ఇక క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 17 రకాల ఔషధాలపై ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించింది. దీనివల్ల భారత్ మార్కెట్లు మందులు చౌకగా లభించనున్నాయి. 7 అరుదైన వ్యాధుల కోసం చికిత్స కోసం అయితే కనుక అరుదైన వ్యాధుల చికిత్స కోసం విదేశాల నుండి దిగుమతి చేసుకునే మందులపై కూడా ట్యాక్స్ని అయితే ప్రభుత్వం తొలగించింది. ఇంకా డీటెయిల్డ్గా చూసినట్టయితే అమెరికాలోకి దిగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై అమెరికా 50% సుంకాలు విధిస్తోంది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. బడ్జెట్ వీటన్నిటిపైన కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా చూస్తే అందుబాటు ధరల్లో చికిత్స మందులు అంటే తక్కువ ధరల్లోకి చికిత్స అలాగే మందులు కూడా అందించే విధంగా బడ్జెట్లో అయితే నిర్ణయించారు. ఈ బడ్జెట్ ద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు, వారి కుటుంబాలపై చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ప్రాణాలను రక్షించే 17 రకాల ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. అలాగే 7 అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే దిగుమతి చేసుకుంటున్న మందుల ప్రత్యేక ఆహారంపై గతంలో ఉన్న పన్నులన్నింటినీ కూడా రద్దు చేసేశారు. ఇక దేశీయ తయారీ ఎగుమతులపై ఉపశమనం, మైక్రోవేవ్ ఓవెన్లకు అవసరమైన కొన్ని భాగాలపై కస్టమ్స్ ట్యాక్సులను అయితే కనుక తగ్గించారు. ఇక సముద్ర ఆహార ఎగుమతులకు ట్యాక్స్ లేని ఇన్పుట్ పరిమితిని 1% నుంచి 3%కి పెంచారు. ఇక తోలు, సింథటిక్ పాదరక్షలు, వస్త్రాల ఎగుమతులకు గడువు పొడిగించారు. దీని కారణంగా మార్కెట్లో వాటి రేట్ అయితే తగ్గుతుంది. ఇక 2035 వరకు కూడా అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే పరికరాలపై కూడా కస్టమ్స్ సుంకం అయితే ఉండదంటున్నారు. ఇక ఇప్పుడైతే కనుక ఎక్కువగా వాడుతున్నటువంటి ఈవీకి సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులపై పన్నులు తగ్గించే ప్రయత్నం చేసింది. లిథియం అయాన్ బ్యాటరీ నిల్వ వ్యవస్థలకు సంబంధించిన అనేక ఇన్పుట్లను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు. సౌర పరికరాల తయారీలో ఉపయోగించే సౌర గాజుకు ముడి పదార్థం సోడియం యాంటీమోనోటైడ్పై ట్యాక్స్ని అయితే తొలగించారు. దీనివల్ల విద్యుత్ వాహనాలు, సౌరశక్తి బ్యాటరీ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. అయితే ఈ ప్రయోజనాలు కస్టమర్లకు ఎంతవరకు చేరుతాయి అనేది కంపెనీల విధానాల ద్వారా అయితే తేలనుంది. అంటే వచ్చే లాభాన్ని కంపెనీలు తీసుకుంటాయా, నేరుగా కస్టమర్స్కి అందజేస్తారనేది అయితే కంపెనీల నిర్ణయం బట్టి ఉంటుంది. బడ్జెట్లో ప్రకటన వల్ల ఉత్పత్తి ఖర్చులు అయితే తగ్గుతాయి. అయితే ఆ ప్రయోజనాలు మరి వినియోగదారుడికి కంపెనీ అందిస్తాయా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇక వ్యక్తిగతంగా చాలామంది కొన్ని ఐటమ్స్ అయితే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలా వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10%కి తగ్గించారు. ఇకపై విదేశాల నుంచి తెప్పించుకునే ఎలక్ట్రానిక్స్ లేదా బహుమతి వస్తువులు గతంలో కంటే చౌకగా మారుతాయి. విదేశీ ప్రయాణాల కోసం టూర్ ప్యాకేజీలపై ట్యాక్స్ అట్ సోర్స్ వద్ద వసూలు చేసే పన్నును 2%కి తగ్గించారు. ఇక అలాగే పిల్లల చదువు, చికిత్స కోసం విదేశాలకు పంపే 10 లక్షలకు మించి డబ్బుపై టీసీఎస్ను 5%కి బదులుగా 2% విధించనున్నారు. ఇక అలాగే పర్యాటకం లేదా చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు ఇది కొంత ఉపశమనం అయితే కలిగిస్తుందంటున్నారు. ఇక ప్రస్తుతం ఏ ధరలు పెరిగాయి, ఏ వస్తువుల ధరలు పెరిగాయి అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో గతంలో కంటే ఖరీదైన వ్యవహారంగా ఇది ఇప్పుడు మారనుందని చెప్తున్నారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్ సెక్యూరిటీ లావాదేవీలపై పన్నును ప్రభుత్వం పెంచింది. ఆప్షన్స్, ప్రీమియాలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెరిగింది. దీనివల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ ఖరీదైనదిగా మారనుంది. ఇప్పుడు ప్రమోటర్లు మూలధన లాభాల పన్నుతో పాటు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి కొన్ని రసాయనాలు, కొన్ని వినియోగ వస్తువులపై గతంలో అందుబాటులో ఉన్న కస్టమ్స్ ట్యాక్స్ మినహాయింపులను ఎత్తివేశారు. వీటిపై ఇప్పుడు 7.5% వరకు ప్రైమరీ కస్టమ్స్ డ్యూటీ అమల్లోకి రానుంది. ఇక రసాయనాల ధరలు పెరగడం వల్ల వాటితో తయారైన ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడవచ్చు. మొత్తం మీద చూస్తే బడ్జెట్ 2026లో ఖనిజాలు, స్క్రాప్, మద్యం ఖరీదైనవిగా మారాయి. తోలు వస్త్రాలు, సింథటిక్ పాదరక్షలు, విదేశీ ప్రయాణం, 17 రకాల క్యాన్సర్ మందులు, మైక్రోవేవెన్లు, విమాన తయారీకి సంబంధించిన వస్తువులు, ఈవీ బ్యాటరీలు, మధుమేహ మందులు చౌకగా మారుతాయని భావిస్తున్నారు.
ఈసారి ప్రభుత్వం ఉత్పత్తి వినియోగాన్ని చౌకగా చేయడంతో పాటు ఆర్థిక లావాదేవీలను ఖరీదైనవిగా చేసే మార్గాన్ని ఎంచుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది. బడ్జెట్ తర్వాత ఖరీదైనగా మారే ఉత్పత్తుల కార్యకలాపాల్లో స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్ ట్రేడింగ్ ఉన్నాయి. బడ్జెట్ తర్వాత వైద్య ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం, విద్యపై పన్నులు తగ్గుతాయి. ఇక రోజువారీ జీవితంలో ఉపయోగించే అనేక ఎలక్ట్రానిక్, ఇంధన సంబంధిత ఉత్పత్తులు చౌకగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు.